హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అవును, ఎండాకాలం వచ్చేసింది కదా, బాగా ఎండలు బగ్ 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 మంటున్నాయి అన్నమాట. ఈ ఎండాకాలంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మేమేమి చేస్తామో చూసేద్దాం. మేమైతే పెద్ద ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నామండి. ఇదైతే ఫస్ట్ స్పాట్. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూర్చుంటామన్నమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు ఓన్లీ 10 మినిట్సే పడుతుంది. అయినా కానీ మేము చాలాసేపు కూర్చోడానికే ట్రై చేస్తామన్నమాట. చూడండి, ఎండలు బాగా బగ్ బగ్ మాడిపోతున్నాయి. మేము ఐస్ క్రీమ్ తింటుంటే తాతయ్య నడుచుకుంటూ వెళ్తూ ఆగి మరి మాకెళ్ళి చాలాసేపు చూసిండు. కానీ చాలాసేపు వీడియో తీయలేదు, భయం వేసిందనమాట. తర్వాత ఇంకా మాకు ఐస్ క్రీమ్ తినడం అయిపోవడానికి వచ్చేసింది. మా పిల్లలు మూతులు మొత్తం ఐస్ క్రీమే గలీజ్ చేసుకున్నారు, డ్రెస్ అంతా. ఇంకా ఎండాకాలం 8 ఇయర్స్ బ్యాక్ మాత్రం ఫుల్ వర్షాలు పడ్డాయండి. 5 నిమిషాలకు ఒకసారి వర్షం పడ్డా. ఇప్పుడు మాత్రం వర్షాలే లేవు, ఎండలు బగ్ బగ్ మాడిపోతున్నాయి. బెంగళూరు అంటేనే అస్సలు కూల్ ఏరియా అనమాట. రైనీ సీజన్ కాకుండా సమ్మర్లో కూడా వర్షాలు వస్తాయి. మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో. ఈ పూలు ఏ చెట్టుదో చెప్పండి. ఈ సీజన్లో బాగా ఈ పూలు పూస్తాయి, ఆకులు కూడా బాగా చిగురుస్తాయి అన్నమాట. ఇవి మన చెట్లకి పైన చల్లుకుంటూ పోతే వాటికి చెట్లన్నీ తొందరగా డ్రై అవ్వకుండా మంచిగా ఉంటుంది. వర్మి కంపోస్ట్ లాగా కూడా తయారవుతుంది అనమాట. ఈ రోడ్డు బారుగా నడుచుకుంటూ రావడమే అండి. ఈ రోడ్డు బారుగా ఒక నడుచుకుంటూ వస్తే ఫుల్గా జ్యూస్ పాయింటే అండి. తర్వాత మీకు ఇదే చెట్టు, ఈ చెట్టు నుంచే బాగా పూలు రాలుతాయి అన్నమాట. మళ్ళీ ఆకులు కూడా బాగా నిండుగా వస్తాయి ఈ సీజన్లో. ఈ పూలు మనం వర్మీ కంపోస్ట్గా లాగా యూజ్ చేసుకోవచ్చు. పాట్స్లో బాగా వేసుకోవచ్చు అండి. ఈ టైంలో చెట్లు చల్లగా ఉంటాయి అన్నమాట మనలాగే. చూడండి, జ్యూస్ పాయింట్స్ ఎక్కడ చూసినా జ్యూస్ పాయింట్సే అనమాట. చెరుకు రసం, వాటర్ మిలాన్, బత్తాయి జ్యూస్, ఎక్కడ చూసినా ఈ ఒక్క రోడ్లోనే 10 షాపులు పెట్టేశారండి. పుచ్చకాయ కేజీ 20 రూపీస్ ఒక కేజీ, కానీ ముక్క మాత్రం ఒక ప్లేట్ వచ్చేసి 20 రూపాయలండి. ఈ సమ్మర్కి కూల్గా ఉండాలంటే తినేద్దాం. తర్వాత తాత చూడండి డ్యాన్స్ ఎలా చూస్తుండో. మేమైతే ఇందాక నుంచి తాతనే ఫాలో అవుతున్నాం. మా లక్కీ ఊరుకోలేదండి పాపం. మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు తాతయ్య మనకెళ్ళే చూసిండు. మమ్మీ తను కూడా ఏమైనా తింటాడేమో అడుగుదామా అని నన్ను అడిగింది. నాకు తెలియదమ్మా, నువ్వే అడుగు, నాకు తెలియదు అని చెప్పేసి అనమాట. తను డేర్ చేసి మరి తాత దగ్గర పోయి తాత ఏమైనా తింటావా అని అడిగితే హా అంటాడు. సరే, ఒక ప్లేట్ వాటర్ మిలాన్ ఆర్డర్ చేసేసింది తాత కోసం. పోయి చూడండి ఎంత డేర్గా పోయి ఒక ప్లేట్ వాటర్ మిలాన్ తీసుకొస్తుంది తాతయ్య కోసం అనమాట. తాతయ్య ఎప్పుడు మేము స్కూల్కి వెళ్ళినా కానీ స్మైల్ ఇస్తాడు. అందుకే అనుకుంటా తను తాత కోసం ఒక ప్లేట్ అన్న వాటర్ మిలన్ ఇవ్వాలని చాలా ఖుషిగా ఒక ప్లేట్ కొనేసి ఇస్తుంది. ఎక్కడ పోయి కూర్చుండో చూడండి తాతయ్య పాపం. సరే, ఇంకా తాతయ్య స్మైల్ ఇచ్చేసాడు. మా లక్కీ కూడా ఈరోజు చాలా ఖుషిగా ఉంది. ఇదైతే మా సెకండ్ స్పాట్ అండి. ఇంకా ఇది అయితే పెద్ద పార్క్ మా ఇంటి దగ్గరే, కానీ పిల్లలు మాత్రం పంపించను. మట్టిలోకి వెళ్తే చాలు ఒళ్ళు నిండా తల నిండా మట్టి పోసుకొని వస్తారు. ఇక హాలిడేస్ వచ్చినాయి కదా, నాకైతే కష్టాలే, వాళ్ళకైతే హ్యాపీయే. 24 గంటలు టీవీ చూసుకుంటూ కూర్చుంటారనమాట. నాకు మాత్రం చాలా కష్టాలు పెడతారు. మా లక్కీ రోజు ఖుషి హ్యాపీగా ఉంది. ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి. బిర్యానీ, కబాబ్ చికెన్ ఫ్రై. బిర్యానీ, కబాబ్ చికెన్ ఫ్రై. ఏనండి, ఇడ్లీ సాంబార్ అని ఒక వీడియో వచ్చింది కదా, దాన్ని ఇలా మార్చి చెప్తుందనమాట. ఆడపిల్లలు ఇంట్లో ఉండడం చాలా మంచిదండి. చాలా మనకి బోర్ కూడా కొట్టదు వాళ్ళ వల్ల. కానీ ఇంకేమో చికాకులో కోపంలో మనం ఏం తిడతామో వాళ్ళని మనకే తెలీదు. చూడండి, మా రోడ్డు వచ్చేసింది. ఇదే మా ఇల్లు, మా ఏరియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెట్లను బాగా నరికేస్తున్నామండి. చెట్లను నాటుదామనే కార్యక్రమాన్ని ఎవరైనా చేపడితే నేను ఒక ముందడుగేస్తాను. చెట్లు నాటడం వల్ల వర్షాలు కూడా బాగా పడతాయి, హ్యాపీగా ఉండవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.